జ్యేష్ఠుడు రాజముటయాచారము శ్రీరామునకు రాజ్యమిడయోగ్యము. చూడండి, నిన్న మనం మాట్లాడుకున్నాం. కాళ్ళు వచ్చిన వెంటనే రాముడు పరిగెత్తింది కైకమ్మ దగ్గరికి. కళ్ళు తెరిచిన వెంటనే ఆమె చూసింది కూడా రామయ్యని. ఆమె మాత్రమే రామచంద్ర అని పిలిచేది. ఎందుకు? చిన్నప్పుడు చందమామ కావాలని ఏడిస్తే ఎవ్వరూ తెచ్చి ఇవ్వలేని పరిస్థితి. కానీ ఆమె అద్దంలో చందమామని చూపించి, ఆయన అందంగా లేడరా నాన్న, నువ్వే అందంగా ఉన్నావని చెప్పి అప్పటి నుండి రామచంద్ర అని పిలిచిందంట. అలాంటి కైక ఏమంటుంది? రాముడు రాజవడం ఆచారమే కదనే, పెద్దవాడు రాజు అవుతాడు కదా. పెద్ద కొడుకు ఒక భాగం ఎక్కువ చిన్న కొడుకు భరించలేడు. అన్నకెందుకు జ్యేష్ఠ పాలు ఇచ్చావు అంటాడు. జ్యేష్ఠ పాలు మాత్రమే పంచుకోడు పెద్దవాడు, బాధ్యతల్ని కూడా పంచుకుంటాడు. ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల్ని చూస్తాడు, తమ్ముళ్ళకి ఏం కావాలో కనిపెట్టుకొని ఉంటాడు, తల్లిదండ్రులందరినీ చూస్తాడు. కాబట్టి తండ్రి తర్వాత తండ్రి స్థానం ఎవరికి ఇవ్వాలి? పెద్ద కొడుకుకి ఇవ్వాలి. పంపకాలంలో పెద్ద భాగం ఇచ్చారని కాదు, అక్కడ మనస్సుని పెద్దది చేసుకోవాలి చిన్నవాళ్ళు. అలా ఆమె ఏం చెప్తుందట? సద్గుణ గుణమూర్తి శ్రీరాముడు, సత్ప్రవర్తన కీర్తి గల ధీరుడు, రామ భరతులు సములు సుతు ప్రేమలో, రాదు భేదము చూడ నా మనములో, రామ పట్టము వార్త వినిపించిన, రత్నహారము గుణము సముదమున. నాకెక్కడా సుత ప్రేమలో కొడుకుల ప్రేమలో తేడా లేదు. భరతుడు, రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా నాకు సమానమే. ఇంత మంచి వార్త తెచ్చి చెప్పావు కదనే, ఇదిగో తీసుకో రత్నహారం అని ఇచ్చేసిందంట. కానీ ఏం జరుగుతుందో చూడండి. రత్నహారం ఎందులకమ్మ, రాణివముచు మురిపెదవమ్మ, కళ్ళ కపట మెరుగని నీవు వల్లభునెద నమ్మియుందువు, రాజు సవతి గూడె ప్రేమతో రహస్యముగా నాలోచనతో, భరతుడు దూరమున నుండా సిరిగల రాజ్యమిడుచుండా, నీ నాథుదయామకుండని నీ మదిలో ధనతువు పూని, నిలువెల్లను విషము దాల్చెను, నీ సతి మోసమున మెదిలెను, మందర దుర్బోధన వల్ల మారె కైక క్షణములోన. ఇప్పటిదాకా నాకు తేడా లేదే, అందరూ సమానమేనే. రాముడు కీర్తి గలవాడే, ధీరుడు, శూరుడు, అసలు ఏ పదము తీసుకున్నా ఆ పదానికి అర్హుడు రాముడు అన్న కైక ఇప్పుడు ఏం చేస్తుందంట? క్షణంలో మారిపోయింది. ఎలా మారిందంట? కపట బోధ మదికి నెక్కగా, కైకబలికి కడుకోపముగా, నాటకము నృపుడాడెడనా, బూటకము ప్రేమ చూపెన, దీనికి తగును పాయమును తెనుప విదయ తోడ త్రోవను, మాయదారి మంధరయనెను, మతి మారిన కైక తోడను, మంచి మాట తెలిపెదనమ్మ, మర్యాదగా విను కైకమ్మ, పూర్వం మెడు వరముల నమ్ము, పూని కొరుకోవే కొమ్మ. అయిపోయింది, మారింది. కాబట్టి బతిలాడుతుంది. అబ్బా చెప్పవే, ఏదైనా మార్గం ఉంటే చెప్పవే. మనం పక్కవాడికి ఛాన్స్ ఇస్తే వాడి చేతిలో కీలుబొమ్మలం అవుతాం. ఎప్పుడైతే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం అలవాటు అవుతుందో అప్పుడు మాత్రమే ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు. వన్స్ మన ముచ్చట్లు పక్కింటి వాళ్ళకి తెలిసాయే అనుకోండి, రేపటి నుండి వాళ్ళు ఎవరెవరికి చెప్తారో తెలియదు. అంతెందుకు నిన్నే ఒకనాడు బ్లాక్మెయిల్ చేస్తారు. అమ్మ దయచేసి అవేమన్నా ఉంటే తర్వాత పెట్టుకోరా. ఏంటంటే టాపిక్ మేమేది రాసుకొని రాము, యాదృచ్ఛికంగా అప్పటికప్పుడుగా చెప్పాల్సింది ఉంటుంది. ఇలా డిస్టర్బ్ అయినప్పుడు ఏమైతుంది అంటే అసలు టాపిక్ ఎక్కడికో పోతుంది, కొస టాపిక్ అంతా వస్తుంది. దయచేసి అన్నిదా భావించాలి. 14 సంవత్సరములు వరకు రాముండడుగు అడవులు, భరతుడు రాజవునా నటుల, పరగమగని నేడు మిట్టుల, వరముల రెండిట్టుల నడుగో, నరపతికై ఎదురు చూడుము, పాపిదాసి బోధ వల్లను, పతిపై పగ కైక బూనెను, కోపాగారము
చేసెను. అయిపోయింది, మనసు మారింది. కాబట్టి ప్రేమతో రాజు కోసం ఎదురు చూడాల్సినటువంటి కైక కోపంతో కోపాగార గృహంలోకి వెళ్ళిందండి. అప్పట్లో అనేక గదులు ఉండేవి. మనం ఇవాళ తొక్కులర్రా, దేవునర్రా ఇవన్నీ అనుకుంటాం కదా. సార్ వాళ్ళకి తెలుసు, మా పొన్నాల్లో రామకృష్ణారెడ్డి సార్ వాళ్ళ పటేల్ వాళ్ళ ఇల్లు పెద్దది. నేను చిన్నప్పుడు వెళ్ళేదాన్ని. ఆ ఇంట్లో అన్ని గదులు ఉండేవి. గదులు చిన్నవే కానీ వాళ్ళ మనసులు పెద్దవి. అలా అన్ని గృహాలలో కోపాగృహం కూడా ఉండేది రాజువాడి. అంటే కోపమస్థానంలోకి వెళ్ళిపోయేవాడు. అంతఃపురాలు పెద్దవి. అలా ఆ కైక వెళ్ళిపోయిందట. రాజు కైకను చూడగా విడలేను, రాముని అభిషేకమును తెలుపను, దరిజేరుచు చూపే తన ప్రేమను, తన్విని కడు ప్రియము లాలించెను, ప్రియభామిని ఏలని కోపము, ప్రీతి తోడను కారణము తెలుపుము. కోపగృహంలోకి వెళ్ళిపోయిందంటేనే ఆటోమేటిక్గా సిగ్నల్ అందింది, ఏదో అలిగింది. వార్త చెప్పడానికి నిజానికి దశరథ మహారాజు మొట్టమొదటగా కైకేయి అంతఃపురానికి వచ్చాడట. ఆయన ఎక్కువ కాలం గడిపింది కైకేయితోటేనట. ఈ విషయం సుమిత్రకి కౌసల్యకి తెలుసు. అయినా ఎప్పుడూ కూడా వాళ్ళ మధ్య సవతులు అనేటువంటి భేదం రాలేదండి. ఎంత గొప్ప తల్లులు చూడండి వాళ్ళిద్దరు. సుమిత్రాదేవి అయితే అసలు ఆమె పాత్ర చాలా తక్కువగా ఉంటుంది, కానీ చాలా ఉదాత్తమైన పాత్ర ముందు ముందు వస్తుంది. ఆమె ఎంత గొప్ప తల్లి అంటే అసలు రామాయణం మొత్తానికి ఎంత గొప్ప పాత్రల్ని సృష్టించినటువంటి వాల్మీకి మహర్షి ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క ప్రాముఖ్యత. అలా కైకేయి మందిరానికి వచ్చాడట. అనుచుకరమున ముట్టి కైకమ్మను అవనీషుడు చాలా బ్రతిమాలెను, విషపూరితమైన హృదయముతో వినయంపు నటించి ప్రణమిభునితో, ఓ ప్రాణనాథ నమస్కారము. ఆ మాటలలోనే వ్యంగ్యం తెలుస్తుంది. ఓ ప్రాణనాథ నమస్కారము, ఊరడించడి చర్యలిక మానుము, నీ నటనలు తెలిసి నీ దినమున నిజమున నా విధి వ్రాత ఫలమౌగన. నాకేం వ్రాత రాసిండో దేవుడు, పాపిష్టిట్లకు నన్ను పంపించిరు. మా అయ్యకి ఏడ పర్లేదు, వస్తూ సంబంధాలు వచ్చినాయి, అవన్నీ కాదని నీకు ఇచ్చి కట్టబెట్టిండు అంటారు. ఎప్పుడో 50 ఏళ్ళ కింద పెళ్ళైతుంది, పిల్లల పెళ్ళిళ్ళనే మన్మరాళ్ళు వచ్చింది. కానీ మా అవ్వకు ఇప్పుడే గవని అనిపిస్తుంది. పాడుగాను నా జీవితం ఇట్లా రాసి పెట్టున్నది, మా దోస్తులు అంతా మంచిగా ఉన్నారు కదా. అవునా కదా అంటామా? అసలు నిజానికి ఇప్పుడు ఒక్కవేళ వెనక్కి వెళితే మార్చుకోగలుగుతామా? కానీ కైకేయమంటుందట, నా విధి వ్రాత ఇది, ఏం చెయ్యాలి? నీ నటనంతా నాకు ఇవాళ తెలిసింది. ఇన్ని రోజులు నువ్వు చూపించింది బూటకపు ప్రేమ. ఈ ప్రేమలో అసలు నా మీద కించిత్తు కూడా నీకు నిజమైన ప్రేమ లేదు. అప్పుడప్పుడు మనం అంటాం, నీకు నా మీద ప్రేమనే లేదు. అలా రాజు కౌగిట చేర్పయత్నించెను, రయమున విదిలించుకొని తరలేను. కౌగిట్లోకి రావట్లేదు. అసలు కౌగిలి అనేటువంటి పదం వాడంగానే అందరి ముఖాలు మారుతాయి. కౌగిలి అంటే మీరు అనుకునేటువంటి కామ వాంఛ కాదు. అసలు కామం అంటేనే మిగతా అర్థాలు కాదు, అక్కడ కోరిక అని అర్థం. అది ఏదైనా సరే మనకు కావాల్సింది ఒక కోరిక ఉంది అంటే ఆ కోరిక కామాతురాణం న భయం న లజ్జ, విద్యాతురాణం న సుఖం న నిద్ర. విద్య కావలసినటువంటి వాడికి సుఖాన్ని నిద్రని అవసరం లేదు. ఇష్టపడ్డవాడు రోడ్డు మీద గప్చుప్ బండి ఉంటే దుమ్ము ధూళి పడుతుందనేటువంటి విషయం కూడా వాడికి జ్ఞప్తికి రాదు. ఎందుకంటే వాడికి కామం కోరిక ఉంది అక్కడ, అది తినాలనే కోరికతో వాడు ఏది పడితే అది తింటున్నాడు. ఇక్కడ కౌగిలి అంటే స్పర్శ. ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటే తల్లి కౌగిట్లోకి తీసుకుంటే వాడు ఏడు పాపేస్తాడు. జబ్బు వచ్చినటువంటి డాక్టరు ఆ
వైద్యుడు ఆ రోగితోటి దగ్గరికి తీసుకొని నీకేం కాకపోరా అని ఒక భుజం మీద తట్టాడు అనుకో. మాకు రామచంద్రరావు సార్ అట్లేదు తట్టాడు. చిన్నప్పుడు తిరుమలరెడ్డి సార్ ఉండే, ఇప్పుడు రామచంద్రరావు సార్. అయిందంటే ఆయన దగ్గరికి పోతే మేము ఏం మందులు వేసుకోం. నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మాకు రామచంద్రరావు డాక్టర్ ఒక మాట, ఏం కాకపోవే నీకేమైతుంది అంటాడు. ఆయన నన్ను రావే పోవే అంటాడు. మా ఫ్యామిలీ డాక్టర్ నీకేం కాకపోవే అన్నాడు అనుకో. ఆయన ఇచ్చిన మందులు కూడా అవసరం లేదు, ఇంటికి పోయేసరికి నాకు జబ్బంతో అంటే ఒక స్పర్శ అది ఏం చేస్తుంది మనల్ని అంటే చాలా తృప్తిని ఇస్తుంది. అందుకే ఎవరైనా మనం దుఃఖంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక్కసారి ఇట్లా హత్తుకుంటాం, హగ్ చేసుకుంటాం. హగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సగం బాధ పోతుంది. దీన్ని శంకర్ దాదా సినిమాలో బాగా చూపించారు. కొన్ని సినిమాలు చూసినప్పుడు కొన్ని సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. సినిమా అనగానే ప్రతిదీ చెడే కాదు. అలా పని వాళ్ళని పలకరించడం, పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నవాళ్ళ దాకా మనం పలకరించుకుంటూ, ఇక్కడ విల్లా దగ్గర నుండి అక్కడ కూర్చుంటాడు సెక్యూరిటీ గార్డ్, ఆయనను కూడా పలకరించుకుంటూ వెళ్ళారనుకోండి. ఆయన కూడా అనుకుంటాడు అబ్బా సార్ మంచోడు, రోజు మాట్లాడతాడు. ఆడితో మనం ఏం మాట్లాడాలి అనుకుంటే ఏమో వసుదేవుడు తోడికే ప్రేమలాలన నాట్యములు నరపతి కోమలిని మురిపించే కన సమ్మతి ప్రాణసముడగు రాఘవుని సాక్షిగా ప్రాణమైనను నిన్ను నీవడుగగా. అది దొరికింది. ఏం కావాలి నీకు, ఎందుకు కలిగావు? నాకు ప్రాణ సముడైనటువంటి రాముడి సాక్షిగా చెబుతున్నాను, నువ్వు ఏదడిగినా అది ఇస్తాను. అయిపోయింది. మాటలు అనవసరం, డైలాగులు వద్దు, సాంగ్స్ వద్దు, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేసింది. రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. ఏ ముహూర్తానికైతే నువ్వు రామ పట్టాభిషేకం అనుకున్నావో ఆ ముహూర్తానికి భరతుడు రాజు కావాలి, యువరాజు కాదు, రాజే అవ్వాలి అనేటువంటి కోరికని ఆమె ముందు పెట్టింది. అలా అడిగినటువంటి ఆ కైక మాటలకు పాపం నిజంగా ఎలా ఉన్నాడట అంటే ఆయనే మధ్య వృక్షము కూలిపోయినట్టుగా కూలిపోయాడట. మధ్య వృక్షం తెలుసు కదా, అది చాలా విస్తరించి ఉంటుంది. మన విల్లా అంతా కూడా ఉంటుంది, పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండేవి. అలా ఆ వృక్షం నేల కూలిపోతే ఎలా పడిపోతుందో ఆ మాటకి రాముడు వనవాసానికి వెళ్ళాలి అనేటువంటి ఒక్క మాటకి నేల కూలిపోయాడట. ఆ వార్తని సుమంత్రుడి ద్వారా కైకేయి రాముడికి పంపించింది, తీసుకురమ్మని. ఎందుకంటే మిగతా అంతా నేను ఇక్కడ చెప్పుకుంటూ పోతే సరిపోదు. అలా సుమంత్రుడు వెళ్ళంగానే రాముడు వచ్చాడు. ఎవరిక్కడికి వచ్చాడు? కైకేయి అంతఃపురానికి వచ్చాడు. వచ్చేసరికి ఆయన భూమి మీద పడుకొని ఉన్నాడట దశరథ మహారాజు. నేల కూలిపోయాడు కదా, అసలు స్పర్శ లేదు, దుఃఖిస్తూ ఉన్నాడు. అలా ఓ తండ్రి శోకమును వీడుమా, ఓపిక నా మాట లాలింపుమా, పినతల్లితో సర్వమును వింటిని, మనమున తాపము విడుమంటిని, అల్పమౌ పనికింత పరితాపమా, అనురాగమున కనుల నను చూడుమా. కళ్ళు తెరవట్లేదు. ఇది అల్పమైనటువంటి చిన్న పని. వనాలకు వెళ్ళడం అనేటువంటిది చాలా తేలికైన పని. ఈ పనికి నువ్వు ఇంతగా వగచడం అవసరమా? నన్ను ఒక్కసారి కళ్ళారా చూడు నాన్న. పినతల్లితో విషయమంతా నేను తెలుసుకున్నాను. సత్యసంధుడవనుచు విశ్వమునా, సత్కీర్తి భాసిల్లు గదనాయన, నీ ఆనతిని గూర్తు సాకల్యము, నిజముగా నా జన్మ సాఫల్యము. నువ్వు ఇక్కడ ఉండు అంటే అదే నాకు సౌఖ్యం. అది అయోధ్యనా అడవా కాదు సమస్య. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటావు. నిన్న నువ్వు చెప్పావు పట్టాభిషేకం చేసుకోరా నాయన అని. సరే అన్నాను. ఇప్పుడు వనాలకు వెళ్ళమంటున్నావు, వెళ్తాను. నాకు రెండు సమమే. అందుకే ఆయన మనస్సులో ఎక్కడా కూడా
యువరాజ పట్టాభిషేకం చేసుకోమని నిన్న చెప్పినప్పుడు కూడా ఆ భావాలు మారలేదు. తెల్లవారి వనాలకు వెళ్ళమన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడట. అందుకే రాముడు స్థితప్రజ్ఞుడు, ఆయన అన్నింటినీ సమంగా స్వీకరించేవాడు. కాబట్టి ఏమంటున్నాడట, నీ అన్నతి నీ గుర్తు సాకల్యము, నిజముగా నా జన్మ సాఫల్యము, భరతునకు పట్టమును గట్టుమా, భారము నీ ఆర్తి విడనాడుమా. నువ్వు అనుకున్నది ఏమిటి? నీ దగ్గర నుండి రాజ్యభారాన్ని మాకు ఇవ్వాలి అనుకున్నావు. భరతునికి ఇచ్చేసి నువ్వు శ్రద్ధగా తేలికగా హాయిగా ఉండునానా. చూడండి కొడుకు ఎంత ధైర్యం చెప్పాలి. కొడుకు అంటే వాడు ధైర్యం చెప్పేవాడు. అలా కనుల హృదయం కుముల హృదయము తోడ శ్రీరాముని, కువలయేషుడు ప్రేమగా కౌగిలి, నా కుమారా నిన్ను విడలేనురా, నన్ను నీవెను వెంట కొని పొమ్మురా, ప్రభుడు నీవని సభలనే తెలిపితి, పరమ సంతోషము నేనందితి, పాపాత్మ ఈ కైక వికటించెను, పరితాప దావాగ్నిలో ద్రోసెను, వేమరుదుకాశ్రవులు గార్చెను, రాముని శిరోదములను దడిపెను. రెండవసారి మళ్ళీ, నానా నిన్ను వీడి నేను ఉండలేనురా. ఈ మాటలు గుర్తొస్తున్నాయా? నిన్న శ్రవణ కుమారుడు చనిపోయినప్పుడు ఆ ముని దంపతులు కూడా ఇదేదన్నారు, ఆహా కులవర్ధన రారా, హరిహరి నేను వీడలేమురా, నీవు లేని మా జీవనము నీచమురా కడుదుర్భరము. ఈయన కూడా అదే అంటున్నాడు, నిన్ను విడిచి అయోధ్య నగరంలో నేను మనలేను, నన్ను నీ వెంట కొనిపోమురా. పాపి కైక అది నన్ను దావాగ్నిలో పడేసిందిరా అని ఆ తలను పట్టుకొని శిరస్సునంతా తడిపేశాడు. అలా ఏడ్చినటువంటి దశరథుడు సొమ్మసిల్లి పడిపోతాడు. పడిపోయినప్పుడు మళ్ళీ ఆ రాముడు పినతల్లికి చెప్తాడు, నాన్నగారు జాగ్రత్త, రాజ్యం జాగ్రత్త, నేను వెళ్ళిపోతున్నాను అంటే ఆమె భటులను పిలిచి మునివస్త్రాలు నార చీరలు అంటారు. మరి రాముడు చీర కట్టుకోవడం ఏంటి అనేటువంటి సందేహం మనందరికీ వస్తుంది. అసలు చీర అంటే ఇది కాదు, 6 మూరలు ఉండేటువంటి ఈ వస్త్రానికి చీర అనే పేరు కాదు. ఇది రాను రాను దీని అర్థం మారింది. చీర అంటే బట్ట అని అర్థం. అది ఏదన్నా కాదు. నార చీరలు ఇచ్చి మర్రి పాలను జడలుగా, అంటే ఈ శిరస్సును వెంట్రుకలకి తడిపితే మర్రిపాలతోటి ఏమవుతుంది, జడలు కడతాయి. ఆ మర్రిపాలు తెప్పించిందంట. అవి పెట్టే లోపే వినండి, అది పెట్టే లోపే రాముడి యొక్క శిరోజాలు జడలు కట్టుకొని పోయారు. ఎలా? నిన్న రాముడు రాజవుతాడని ఆనంద బాష్పాలతోటి తలదడిపాడు. ఇవాళ రాముడు వనాలకు వెళుతున్నాడని దుఃఖాశ్రములతోటి తలదడిపాడు. 2 సార్లు తల తడిపినప్పుడు ఆ రెండుటి వల్ల మహిమ వల్ల రాముడి యొక్క వెంట్రుకలు జడలు కట్టుకొని పోయాయి. అది తండ్రి ప్రేమ. అలా నారచీరనిచ్చి మహా కాఠిన్యంగా ఉంటుంది కైక. అసలు ఏ మాత్రము కూడా చలనం ఉండదట. ఎందుకు మరి కైక పాత్ర అలా ఉంది అంటే, మనం అయిపోతుంది అనుకొని టకటక చెప్పేసుకున్నాం. రాముడు రాజవుతాడు అన్నప్పుడు ఆ రాత్రంతా రాముడు నిద్రపోడట, కైకమ్మ కూడా నిద్రపోవట్లేదు. ఎందుకు? రాముడు ఏమనుకుంటున్నాడు, నేను వచ్చిన కార్యం ఏమిటి, నేను ఇక్కడే ఆగిపోతే ఎలా, నేను రావణ సంహారం చెయ్యాలి కదా. మరి రావణ సంహారం చెయ్యాలి అంటే నన్ను ఈ పట్టాభిషేకం ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అని ఆయన పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. కౌసల్యని అనుకున్నాడు, ఆమె అంత గొప్ప ధీరవనిత కాదు. సుమిత్రాదేవిని అనుకున్నాడు, ఆమె బేలతనం కలిగినటువంటి స్త్రీవుడు.
ఆమె నుండి కాదు, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని అక్కల పిల్లలకి అప్పచెప్పినటువంటి గొప్ప వనిత. మరి ఎవరా అని అందరినీ వెతుకుతున్నప్పుడు కైకేయి గుర్తొచ్చిందట. ఎందుకంటే తండ్రికి యుద్ధంలో కూడా సహాయం చేసింది కాబట్టి దశరథుడు 2 వరాలు ఇచ్చాడు. ఆ 2 వరాలను ఇప్పుడు కోరుకునేటువంటిది కేవలం కైకేయి మాత్రమే. అంత నిందను మోయగలది కైకేయి మాత్రమే. అంత గొప్ప స్త్రీమూర్తి ఆమె, చాలా ధీరత్వం కలదు. కాబట్టి కైకేయి పాత్రకి ఆ కారణం అక్కడి దాకా తీసుకొచ్చి వదిలిపెడతాడు. మరి కైకేయి ఎందుకు నిద్రపోలేదు అంటే దశరథ మహారాజు మరణం ఎలా వస్తుంది? ఆయన మరణించాలి అంటే ఏ కొడుక్కి అపాయం వస్తుంది? తల్లి పెళ్ళైన తర్వాత చూపించినటువంటి ప్రేమ పిల్లలు పుట్టిన తర్వాత భర్త మీద చూపించదు, కొంత తగ్గుతూ ఉంటుంది, పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు ఇంకా తగ్గుతుంది భర్త మీద ప్రేమ. ఏదన్నా అడిగితే తీసుకోరా అదయ్యా, నేను మనవరాలతో ఏమన్నా పెడుతున్నా అంటారు. అలా ఆ స్త్రీమూర్తి కొడుకుల క్షేమాన్ని కోరి తన 5వతనాన్ని కూడా పనంగా పెట్టినటువంటి గొప్ప స్త్రీమూర్తి కైకేయి మాత. అలాంటి ఆ స్త్రీ అంత నిందని మూసింది కాబట్టి అప్పుడు ఏమంటుందట, ఆయన వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, నారచీరల్ని కట్టుకున్నాడు. కైకేయి మందిరం నుండి ఏకంగా కౌసల్య మాత దగ్గరికి వెళ్ళి తల్లికి ఈ విషయం చెప్పాడు. భార్యకు కూడా చెప్పలేదు. చూడండి, సీతాదేవికి కూడా చెప్పకుండా కౌసల్య మాతకి విషయం చెప్తున్నాడట. ఆవేదన చేత ధరగూలెను, అవనీషుడు వివశుడై ఉండెను. పతి సేవయే సతికి పరమార్థము, పలు శాస్త్రములు తెలుపు నీ ధర్మము. నా తల్లిని భక్తి సేవింపుమా, నీరజేక్షణ నిధిని సహింపుమా. నిన్ను విన నాకు సుఖముండునా, నీట విడిచిన మీను మనగల్గునా. నీళ్లలో నుండి చాప బయటకు వస్తే బతకలేదు, భర్తను వీడినటువంటి స్త్రీమూర్తి కూడా అలాగే బతకలేదు. కాబట్టి సీత ఈయనతో రావడానికి సిద్ధపడిందంట. మీరు కొంచెం ఎందుకో డిస్టర్బ్ చేస్తున్నారు ఈరోజు. నీ ఒక్కడవే ఘోర వనికేగినా, నిముసములో ఉసురు గోల్పోవనా. పతి సేవయే సతికి పరమార్థము, పలు శాస్త్రములు తెలుపు నీ ధర్మము. అని పాదముల వ్రాలె సీతా సతి, అనుమతించెను ప్రేమతో రఘుపతి. తరలిరి కౌసల్య నర్తింపగా, త్వరగా లక్ష్మణమూర్తి ఏ తెంచగా. త్రోక తొక్కిన త్రాచు వలె లేచెను, తొందరలో ఖడ్గమును బూనెను. రాముడికి ఆవేశం రాలేదు, ఆయన స్థితప్రజ్ఞుడు, మనం మాట్లాడుకున్నట్టుగా. కానీ ఎవరికి కోపం వచ్చిందట విషయం తెలిసి లక్ష్మణ స్వామికి కోపం వచ్చింది. అందుకే అన్నదమ్ములు 2 ఉన్నారనుకో, రామలక్ష్మణులు అని పేరు పెడితే చిన్నోడికి బాగా కోపం ఉంటుంది. ఆ పేరుకున్నటువంటి లక్షణమే అది, చాలా కోపంగా ఉంటాడు. అలా ఆవేశం అప్పుడుంచెను, అప్పుడు లక్ష్మణుండు పలికెను. జనకుడైన గురుడెవడైనా, జనిరి అయిన దేవుండైనా, ధర్మగతిని తప్పిన వాణి దయచూపకెద నరికెద భూని. జగం మేల తగిన వాడవు, జనద వేల అడవికి నీవు. ధర్మం తప్పిన వాడు తండ్రి అయితేంది, తల్లైతేంది, దేవుడైతేంది. నువ్వు జగం అంతటిని ఏలేటువంటి వాడిని, నిన్ను వనాలకి పంపించడం ఏంటి? చూడండి, కోపం వస్తే మనం ఎంత పడితే అంత మాట్లాడతాం. లక్ష్మణుడు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? జనకుడైన గురుడెవడైనా, అడు జనకుడే కాని గురువే కాని, జనని అయిన దేవుడైనా, ఇద్దరిట్లో ఎవరైనా సరే. జనకుడు వ్యామోహమందెను, పినతల్లిటు స్వార్థము కొనెను. భరతునికి అయోధ్య నిడిరి, అరణ్యంబు నీకు సంగిరి. ఈ ధర్మము భువిలో గలదా, హీనమతుల జంపుట దగదా,
హిమశైల నందన సితదాసరంజన రామగాథ వినుమోదమున రమణీయ కుందరదన. భరతుడికి రాజ్యం ఇవ్వడానికి నిన్నడవులకు పంపించడం ఏంటన్నా? ఇది ధర్మమా? ఈ ధర్మం ఎక్కడ రాసిపెట్టిందో చూపించమను. ఇప్పటిదాకా దశరథుడు సత్యవాక్ పరిపాలకుడు అని చెప్పావే, ఇదా ఆయన సత్యవాక్ పరిపాలన? ఇది తగదు అని ఆయన కత్తిని దూశాడట. ఇటుల చేయ నాడన చెలివి హింసించద ఖడ్గము భూని విల్లెత్తుము రఘుకుల వీర తల్లడిరుచు వైరుల చెదర శ్రీరాముడు స్మితవదమున చినతమ్ముని చేసి లాలన కోపమందు కోడి నాగును కోరి పట్టుగారటి వలను. ఎంత బాగుంది చూడండి. కోపముతో బుసలు కొడుతున్నాడట లక్ష్మణుడు. గారడి వాడొచ్చి ఆ బూర ఊపుతాడు. బూర ఊదంగానే పాము ఏమైపోతుంది? బుసలు కొట్టే పాము కూడా మెల్లిగా తన యొక్క ఉనికిని తగ్గించి తగ్గించి వాడి గుట్టలోకి వెళ్ళిపోతాడు. అలా రాముడు ఊరడిస్తున్నాడట చిన్నవాడిని. సౌమిత్రి బాధ వీడుమా నీ మదిలో విచారింపుమా సత్యరంతుడైన జనకుని చంపుదువా చాపము భూని వరమడిగిన పిన తల్లిని నరుకుదువా నేరమిదియని కల్లప కపట మెరుగని భరతుని ఖడ్గముని ఎటుల వధింతువు. వరమివ్వడం తండ్రి చేసిన తప్ప, వరాలు అడగడం పినతల్లి తప్ప. అన్యం పుణ్యం ఎదగని భరతుణ్ణి చంపుతానంటావేంట్రా? వాడు నువ్వు నేను కలిసి ఆడుకోలే, వాడికి దెబ్బ తగిలితే నువ్వు తల్లడిల్లలే, తమ్ముడిని లేపి దుమ్ము దులిపి నీకేం కాదురా అని చెప్పినటువంటి మాటలన్నీ ఆస్తి పంపకాలలో కొట్టుకుపోతాయి. ఎంత దారుణంగా మారిందంటే కడుపును చీల్చుకొని పుట్టినటువంటి వాడిని కూడా కషాయంగా చంపేటువంటి కాలం వచ్చింది. అన్న, తమ్ముడు, భార్య, భర్త ఎంతగానో నమ్ముతాడు భార్యని, కానీ అన్నంలో విషయం కలిపి చంపుతుందంట, కన్నబిడ్డల్ని చంపుతుందంట. ఇది ఎక్కడి బిడ్డలు? మరి ఇది రామరాజ్యం కాదు కదా. రామరాజ్యం అంటే ఏంటి అసలు? నిజానికి రామరాజ్యం అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? రాముడు పరిపాలించినప్పుడు ఆ ఇండ్లకి తలుపులకి తాళాలు ఉండేవి కాదు, మీ విల్లాలాగా చాలా ఫుల్ సెక్యూరిటీ. ఎవరి సొమ్ముని ఆశించేవాళ్ళు కాదట. వైధవ్యం పొందినటువంటి స్త్రీలు ఉండేవాళ్ళు కాదట. అర్థమైందా? అంటే భర్తలుకి ముందే భార్యలు చనిపోయేవాళ్ళు, వైధవ్యం ఎవ్వరికి వచ్చేది కాదట. పుత్ర సంతతి కోసం ఏడ్చేవాళ్ళు ఉండేవాళ్ళు కదట, అంటే పిల్లలు పుట్టలేదని ఏడ్చేవాళ్ళు లేరంట. అలాగే పుత్ర శోకముతో తల్లడిల్లిన వాళ్ళు కూడా లేరట. తల్లిదండ్రుల ముందట పిల్లలు చచ్చిపోవడం అనేది మహాఘోరం. ఎంత ఘోరం అంటే ఈ మధ్య మా వంశంలో కూడా జరిగింది. ఆ తల్లిదండ్రి బాధ చూస్తుంటే వర్ణనాతీతం. ఈ కార్లు ఏం చేసుకుంటాం, ఏం చేసుకుంటాం, ఏ వస్తువు చూసినా వాడే గుర్తిస్తాడు. ఆ తల్లి ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోయింది. అలాంటివి ఉండేది కాదంట. ఎందుకు మరి అవన్నీ లేవు, ఇప్పుడు ఎందుకున్నాయి అంటే అక్రమమైనటువంటి సంపాదనకి ఆశపడుతున్నాం. మనది కానటువంటి దానికి మనం ఎప్పుడైతే అరులు చేస్తామో అప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయట. రామరాజ్యంలో ఇవేవి లేవు. వైధవ్యం ఉన్నటువంటి స్త్రీలే లేరంటే అర్థం చేసుకోండి ఎంత బాగా బతికేవాళ్ళు మగవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళకి లేని సమస్య లేదు. సమస్య అంతా ఆడవాళ్ళ దగ్గర నుండే వస్తుంది అంటున్నారు. నిజమే, వాళ్ళకి స్ట్రెస్ బాగా అయిపోతుంది. బయట నుండి రావడం, ఇంట్లో ఉండడం, ఇంట్లో మన పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళ మీద రుద్దడం. వాళ్ళ గుండె ఆడవాళ్ళ గుండె కంటే కూడా చాలా సున్నితమైంది, అంతే కదా సార్? ఆడవాళ్ళకి ఈ ఋతుచక్రంలో ఉంటుంది కాబట్టి మనం కొంత బలంగా ఉంటాం. మగవాళ్ళకి వచ్చినంత హార్ట్ అటాక్స్ ఆడవాళ్ళకి రావు. వాళ్ళని కాపాడుకుందాం. ఎంత కోపం వచ్చినా సరే ఒక్కసారి అనేటువంటి ఎక్సర్సైజ్ చేస్తే కొంతవరకు మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. నేను మోటివేషన్ స్పీకర్ సార్, కౌన్సిలర్, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాను. ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తాను.
ఏం లేదు, మనం బాగా బ్రీత్ తీసుకోవడం, ఎక్కువగా సౌండ్తో బయటికి వదలడం. ఇలా ఒక 10 సార్లు చేసి చూడండి, మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. అప్పుడున్న కోపం అంతా పోతుంది. మీరు స్ట్రెస్ బాల్ పట్టుకోవడం అంటారు కదా, అలాంటి. ఎంత కోపం వచ్చినా సరే ఒక్క 5 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు అనాలనుకునేటువంటి మాటలు అనండి, అవి 2 తగ్గుతాయి. చాలా ఉపయోగపడుతుంది. రేపటి నుండి ఇది ప్రాక్టీస్ చేయండి. అలా ముసలు కొడుతున్నటువంటి నాగుపాములాగా ఉన్నటువంటి వాడిని ఆయన మెల్లగా ఊరడిస్తున్నాడట. ఏ పాపముని హిమశైల నందన శ్రీతదాసరంజన, ఏ పాపము నీకు నచ్చిన ఏర్పరిచిన నేను సేయన, అన్న మాటలు తానిని వినెను మన్నింపగా పదముల పడెను, సుతులు చేసే లక్ష్మణమూర్తి వెత తెలుపుచుకొనెనప్పుడార్తి, ఓ రామా నిన్ను వీడను ఓర్పున పురమందు నిలువను, నన్ను వెంట కొని పొమ్మయ్యా నరోత్తమ నన్నేలవయ్యా, శరణాగతి నొందు తమ్ముని సమ్మతించే సీతాజాని, కన్న తల్లి సన్నిధి చేరే కానకే గనాజ్ఞను గోరే, కౌసలేయు రామునిగా నేను కడు భయమున మూర్ఛనందెను, మెల్లమెల్లన లేచి పలికెను కలవరంపు హృదయముతోను, ఇది అని రాజవేషము. కౌసల్యమాత అంటుందట, ఆమె దగ్గరికి వెళ్ళేసి ఇలా వెళ్తున్నానమ్మా, నాతో పాటు లక్ష్మణుడు సీత కూడా వస్తున్నారంటే, ఇది అని రాజవేషము ఎవరు చేసిరి శాసనము, నేరమేమి చేయని నీకు కారడవి నివాసము తుదకు, ఈ జగతిని లేని న్యాయము ఇది ఆ రాజులకు ధర్మము. అప్పటిదాకా పల్లెత్తు మాట కూడా దశరథుని మాట్లాడేది కాదట కౌసల్యమాత. ఆయన ఎప్పుడు ఈమె దగ్గరికి వచ్చేవాడు కాదట, చాలా తక్కువ. రాముడు వచ్చి అమ్మా నేను వనాలకు వెళ్తున్నానంటే ఎలా వస్తాడనుకుంది ఆ తల్లి? రాజవేషం వేసుకొని పట్టాభిషేకానికి ముస్తాబై వస్తాడనుకున్నటువంటి కొడుకు మునివేషంగా వస్తే, ఇది అని రాజవేషము ఎవరు చేసిన శాసనము, ఎవరు రాశారు దానికి శాసనాన్ని? అంతే కదా. అలా ఈ జగతిన లేని న్యాయము ఇది ఆ రాజులకు ధర్మము. గొప్ప వాడని చెప్పావే మీ నాన్న, నేను చెప్పాను రా ఆ మాటలన్నీ, అవన్నీ తుడిపోయిరా నాయన. తండ్రి గొప్పవాడని తల్లి చెబుతూ ఉంటుంది. ఇతను నీ తండ్రి అని చెప్పినటువంటిది తల్లి, అంతదాకా బిడ్డకి తెలియదు. ఏ బిడ్డకన్నా ముందే తెలుసా తండ్రి తడని? తల్లే చెప్తుంది కదా, నాన్నరా, నాన్న, పప్ప, డాడీ అని పేర్లు చెప్పి నాన్న గొప్పవాడు. ఎందుకంటే పిల్లల దృష్టిలో హీరోని చేసి పెడుతుంది తల్లి తండ్రిని. తను ఎక్కడైనా ఓ మాట అంటే అంటుంది, కానీ పిల్లలంటే ఏంద్రో ఈ నోరులు వేస్తుంది, నాన్న నెట్టుబడితట్టు మాట్లాడుతున్నావు, అంత పెద్దోడు అయిపోయావా అంటుంది. గొప్పవాడు నీ తండ్రి అని చెప్పాను, ఇవాళ నీ తప్పురా నాయన, ఇది రాజధర్మమారా అంటూ ఏడుస్తుందట. శ్రీరాముడు శాంత వచనోక్తులా చింత తీర్చెను తల్లికి నీట్టులా, ఓ జననీ ఓర్పు వహింపుమా, నా జనకుని ఆజ్ఞ నాలింపుమా, పిన తల్లిటు వరములను గోరెను, ప్రేమచే నా తండ్రి సెలవొసగెను, అమ్మరో నా మాటలాలింపుమా, ఆవేశమును మాని యోచింపుమా, నశ్వరమైనట్టి ఈ జగమునా ఐశ్వర్యము స్థిరముగా నిలుచునా. ఎంత గొప్ప మాట చూడండి. అశ్వరమైనటువంటి నశ్వరం అంటే ఒక మంట పుల్ల గీకి వేస్తే కాలిపోయేటువంటి సంపద అంతా కూడా శాశ్వతమా అమ్మ? దీనికోసం పినతల్లిని మాట్లాడడం సబబు కాదు, తండ్రిని మాటలనడం సబబు కాదు. ఎంతమందిని ఊరడిస్తూ వస్తున్నాడు చూడండి.
మనకు బాధ వస్తే పక్కోళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద అన్ని కక్కేస్తాం. అంత వనాలకు వెళ్ళమని ఆయనకి చెప్పినా ఇంతమందిని ఊరడిస్తూ ఎవ్వరిని ఒక్క మాట కూడా అననివ్వట్లేదు. అది హీరోయిజం. ఇవాళ చూపిస్తున్నటువంటి హీరోయిజం స్మోకింగ్ చేయడం, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత హీరోయిన్ లేపుకోపోవడం, పెళ్ళైనటువంటి వాళ్ళని మళ్ళీ తెచ్చుకొని దాని తర్వాత ఏం జరుగుతుందో, పెళ్ళైన స్త్రీని కోరుకుంటేనే ఏం జరిగిందో రామాయణం చెప్పింది. మరి ఇలాంటి సినిమాలు పిల్లలు చూసి ఏ విధంగా తయారవుతారు? అసలు హీరో అంటే రాముడు. ఇలాంటిది చూపించాలి వాళ్ళు, ఇది చెప్పాలి వాళ్ళు. ఫాస్ట్గా డ్రైవింగ్ చేసి వాడు పక్కోడి గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు, అది హీరోయిజం అనుకుంటారు మన పిల్లల మాయకు. కాదురా నాయన, నీ దారి వెంట వస్తున్నటువంటి చీమకు కూడా అపకారం చెయ్యనటువంటిది గొప్పతనం హీరోయిజం. ధీరోదాత్తుడు అంటారు, అది ఉండాలి. అది ఇక్కడ రాముడు. క్షణికముత రాజ్య భోగములు శాశ్వతముగా నిలుపని తనువులు మమత కొడుకుల పైన బంధములు సమతమతిలో కలుగు యోగముగు సర్వమెరిగిన నీకు సందేహమా. సర్వమెరిగిన దానిని నీకు సందేహం ఎలా వస్తుందమ్మా? రాజధర్మం కాదిదని చెబుతున్నావు, రాజధర్మం ఏమిటో తెలీదా? ఎవరు ఏడడిగినా ఇవ్వడమే రాజధర్మం. అన్ని తెలిసిన దానివి, నువ్వు ఎంత గొప్పదానివి అంటే దశరథ మహారాజుకు ప్రప్రథమమైనటువంటి భార్య అయ్యిందంటేనే ఆమె గుణాలన్నీ కూడా సకల గుణోపేత. మరి నీకు సందేహం ఎలా వచ్చిందని ఆమెని శాంతపరిచి సీతాదేవితో కూడి ఆ రాముడు వనాలకు వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళుతున్నటువంటి సందర్భంలో మనకి తెలుసు ఎలా ఉందట అంటే, అయోధ్య కూడా రాముడి యొక్క రథానికి మూగిసపడిందంట. ప్రతి ఒక్కళ్ళు రాముని వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డారట. మళ్ళీ అక్కడ ఈ రోజు కూడా పొయ్యిలు వెలగలేదు. దేనితోటి వెలగలేదు? దుఃఖ భారముతోట వాళ్ళెవ్వరూ కూడా వండుకోలేదట, తినలేదట. అందరికందరూ కూడా రాముడి రథానికి ఇరువైపులా నిలుచొని ఆయన వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా వెళ్ళిపోతున్నారు. అలా వెళుతూ వెళుతూ ఉండగా ఆ సుమంతుడు ఏం చేశాడంటే, ఈ పడవను దాటించే మార్గంలో సంధ్యవేళ ఉంది. రాత్రిపూట అందరూ కూడా విశ్రాంతి తీసుకొని ఉదయం పూట నది దాటి వెళ్ళిపోదాము అని రాముడు చెప్తాడు. అందరూ నిద్రావస్థలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి దుఃఖంతో సొలసిపోయారు. అందరూ పడుకోగానే ఈ ముగ్గురు మాత్రమే నది దాటి వెళ్ళిపోతారు. తెల్లవారి లేచేసరికి రామలక్ష్మణ సీతాదేవి కనిపించరు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. అటవీ ప్రాంతం అదంతా కూడా, చిట్టడవి. ఒకప్పుడు ఇది కూడా అంతే కదా సార్, అసలు ఏమీ లేకుండా ఉండేది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత భూమి విల్లాస్ అయిపోయింది. మనుషులు ఎక్కడుంటే అదే భూతల స్వర్గం. ఆ మార్గంలో వాళ్ళని వెతకలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్త వింటాడు దశరథ మహారాజు. విని మూర్ఛిల్లి పడిపోయి రాత్రికి రాత్రి ప్రాణాన్ని కోల్పోతాడు. బతకలేడు. ఎప్పుడైతే రాముడు తన నుండి వెళ్ళిపోయాడో ఆ ప్రాణం వెళ్ళిపోయింది. కేవలం శరీరంలో వేడి మాత్రమే ఉంటుంది. కొద్దిసేపటి దాకా మన బాడీలో హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ ఉంది. ఆయన నది దాటగానే ఆ వేడి కూడా పోతుంది. ఆయన మరణించినటువంటి వార్త అందరికీ తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత కాంచనమయ హరిణమును కాంచెను కమలలోచన విస్మయం మందిను మృదువాక్కుల రాముని వేడెను. మనమంతా చెప్పుకుంటూ వెళితే కాదు కాబట్టి వనాలకు వెళ్ళిపోవడం, పర్ణశాలను కుటీరాన్ని వేసుకోవడం, అక్కడ వాళ్ళ దినచర్య నడుస్తూ ఉంది. అప్పుడు సీతాదేవి ఏమో చూసిందంట. మనలాంటిదే కోరికలు కోరుతుంది. ఎలాంటి కోరికనట అంటే, కాంచనమయ హరిణమును చూచెను కమలలోచన విస్మయం మందిను మృదువాక్కుల రాముని
వరమును దెమ్మనుచు ప్రతిమాలెను చెంగట తానిడిచే త్వరబెడలుమా చిన్ని కోరికనొక్కటిని తీర్చుమా సీత పలుకగా వినెను శ్రీరాముడు చిరము యోచన చేసే గుణధాముడు జనకజతో నన్ను ప్రియమారగా జయ రాముడు పలికే నీతిరుగా. కాంచనమయమైనటువంటి హరిణం. హరిణం అంటే జింక అని అర్థం. నా పేరు కూడా మా నాన్న అందుకే పెట్టాడు హరిణ. హరిణి ఉంటుంది అందరికీ, కానీ నా పేరు హరిణ. ఎందుకు పెట్టాడో తెలియదు కానీ ఇప్పటికైతే స్టిల్ కంటిన్యూగా జంప్ 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 చేస్తూనే వెళ్తున్నాను. చాలా ఉత్సాహంగానే ఉంటాను, ఎప్పుడు నీరసంగా అంతా అయిపోయినట్టుగా ఉండదు. కాంచనమైనటువంటి హరిణం, అది జింకనే కానీ ఎలా ఉందట, బంగారుమయంగా. అది చూసి సీతాదేవి మురిసిపోయింది, భ్రమపడింది. అది తెచ్చివ్వమని రాముడిని పలికిందట. ఆ మాత్రం కూడా తెచ్చివ్వవా మనం అంటాం, పొయ్యలు పోతాం. మనకి ఎన్ని ఉన్నా సరే తక్కువే. ఎవరన్నా చీర పెట్టిరనుకో, మా శైలజక్కలాగానో రజనక్కలాగానో చీర పెడతా, అబ్బా చీర పెట్టారు, ఎన్ని శాల్వాలు పంపినా కూడా దానికి లెక్క ఉండే. అలా ఈమె ఆ హరిణాన్ని ఇది కూడా తెచ్చి అంతేనా అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు. చూడండి, మాయ కప్పివేస్తుంది. మనకి తెలుసు సీత అన్నీ వదులుకొని రాముడితో వనాలకు వచ్చింది. ఆమెకి ఈ చిన్న జింక కావాల్సి వచ్చింది. అంటే మాయ మెల్లమెల్లిగా ఆమె మాయలోకి కప్పివేయబడుతున్నాడు. అప్పుడు రాముడు పలుకుతున్నాడట ఏమని, జనకజతో నన్ను ప్రియమారగా జయ రాముడు పలికే నీ రీతిగా రాజాశను వీడివని చేరితి రమణి ప్రశాంతం నేనందితి ఆశలతో నా పదలు గలుగును. ఆశలతో ఏమొస్తాయట, ఆశ ఆశలతో ఆ పదలు గలుగును అని సుతులు తెలుపగా విందును. అయిన గాని హరిణ ముందెచ్చెదా అదివ నీమది మోదమును గూర్చెదా. వద్దే అన్ని వదులుకొని మనం అడవులకు వచ్చి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నాం. కోరికని వదిలేసి వచ్చినటువంటి వాళ్ళం మళ్ళీ కావాలని కోరుతున్నాం. చూడు ఆపద వస్తుంది మనకి అని ఆయన ముందే ఊహించాడు. అయినా పెళ్ళైన తర్వాత, అది వనాలకు వచ్చిన తర్వాత ప్రియసతి అడిగినటువంటి మొదటి కోరిక కాదనకుండా తెచ్చిస్తాను అన్నాడట. అంత లక్ష్మణమూర్తి అరుదించెను అప్పుడు రామునకిటులా వచించెను. బంగారు లేళ్ల నగమును వింటివా బ్రహ్మదేవుని సృష్టిలో గంటివా. అన్నా నువ్వు తొందర పడుతున్నట్టున్నావు. నేను తొందరపడితే ఆపినోడివి. అసలు ఎక్కడన్నా బ్రహ్మ సృష్టిలో బంగారు లేళ్లు తయారు చేయబడ్డాయి అన్న మాట విన్నావా? నువ్వు ఎలా నమ్ముతున్నావు? వదినకు మాట ఎలా ఇచ్చావు అని అడుగుతున్నాడు. అలా కాబోలు వినిదానవుని మాయలు కలతలు కలిగించు పేరాశలు సీతమ్మ నిటుగావుమని తెలిపెను చేధనువు గొని రాగముడు గదిలేను. మంచి మాటలు చెవికెక్కవు, ఎవరెన్నన్నా చెప్పాలి. మనకు ఆ ముచ్చట అసలే నచ్చింది. మనం పట్టిన కుందేటికి మూడే కాడే. అది బంగారు లేడి ఉండదన్నా నీకు తెలియదా ముచ్చట అంటే కూడా లేదురా, వదిన అడిగింది, నువ్వు వదిన చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళిపోతున్నా అని ధనుర్బాణాలు వదిలిపెట్టినటువంటి వాడు. చూడండి సార్, అన్నీ వదిలిపెట్టి వచ్చాడు కానీ మళ్ళీ బాణం పట్టుకున్నాడు. అంటే ఏది వదిలామో మళ్ళీ దాన్ని పట్టుకుంటే ఆపదలే వస్తాయి. అది చెప్పాడు. కువలయే హిమశైల నందన కువలయేషు రాకడ
అడగనెను కురంగమ్ము వడిగ నురికెను పొంచి పొంచి నిలిచి చూచెను అంచల వలె పెంపు నడకను పట్టుకొనగా ప్రయత్నించగా బహుదూరము పారిపోవగా అలసిపోయి రామచంద్రుడు అప్పుడు ధనువు నెత్తెను ఘనుడు అమ్ము కూర్చి నారి అందున ఆకర్ణాంతముగా లాగిన నీడగన బాణమేగెను లేడి దేహమున గృచ్చెను హా లక్ష్మణ ఎనుచగూలెను ఆ ధ్వనివని మారు రోగెను హిమశైల నందన. పోతుంది 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 పోతుంది. మన ఆశలాగా విల్లా కావాలి, ఇంటీరియర్ డెకరేషన్ కావాలి, ఇంకో పక్క ఇల్లు కావాలి, ఇది కాక హైదరాబాద్ లో ఇల్లు కావాలి, ఇది అంత పిల్లాన్ని అమెరికా పంపించాలి, అది కాదు $1 పంపించాలి. మానవుడు కోరికలతో పుట్టిన పుట్ట. ఒక్క చీమ బయటకు వచ్చింది అంటే 100 చీమలు బయటకు వస్తూనే ఉంటాయి. మరి వనరులు ఎన్నున్నాయో తెలియదు మనకు మాత్రం కావాలి. అలా మాయ లేడి పరుగు 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 ముందుకు దూకుతుంది దూకుతుంది. ఈ చెట్టు నుండి ఆ చెట్టుకు పోతుంది, ఆ చెట్టు నుండి ఈ చెట్టుకు పోతుంది. అలసిపోయాడట రాముడు. అంటే అంత వేగంగా మాయలేడిపోతుంది. మన ఆశలు కూడా అంతే వేగంగా పోతాయి. దాన్ని పట్టుకునే వశము కాక బాణాన్ని లాగితే ఆకర్ణాంతము లాగాడట. అంటే చెవి దాకా లాగాడు. ఎంత గట్టిగా లాగితే అంత గట్టిగా వెళుతుంది. అలా వదిలినటువంటి ఆ బాణము ఎక్కడికి వెళ్ళి తగిలింది? ఆ లేడి హృదయాన్ని తగిలినది. తగలగానే అది చేసినటువంటి ధ్వని ఏమిటి? హా లక్ష్మణ. మరి దెబ్బ తగిలిన వాడు ఏమనాలి? మమ్మీయో ఏదో లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కదా, అమ్మ మర్చిపోయావు మమ్మీ మమ్మీ అనాలి. మరి అనకుండా ఏమన్నాడు? హా లక్ష్మణ అన్నాడు. ఆ ధ్వని ఎలా ఉందట అంటే వనం మొత్తం మారుమోగిందండి. ఎందుకంటే అది మాయలేడి. మారీచుడు మాయలేడిగా వచ్చాడు కాబట్టి ఆ ధ్వని చేశాడు. మహాద్భుతము సురలు గాంచగా మారీచుడు ప్రాణము విడగా హా లక్ష్మణయనుచు రావము అవని జాత వినెను భయమును రామునకు ముప్పు కలిగెను సౌమిత్రి పొమ్ము బిరాన ఆ మాటలను ఆలకించెను అప్పుడు లక్ష్మణుడులనెను మహావీరుడా రాఘవుడు మదిలో దిగులొందకు మిపుడు క్షణములోన వచ్చును స్వామి మనమందున చింతపాయుమి అవనీసత కోపమందెను అధిక ఘటనపు వాక్కులనెను స్వామికి సాయముగ జనుమును సౌమిత్రి ఇడవసించిన ఆంతర్యములో నగలిగిన ఆలోచన నేను తెలియనా. అప్పటిదాకా వాళ్ళకు పిల్లలు లేరు. లక్ష్మణ భరత శత్రుఘ్నుని కన్న పిల్లల్లాగా చూసినటువంటి సీతాదేవి ఈ హా లక్ష్మణ అనేటువంటి శబ్దం చెవికెక్కగానే అన్నకు అపాయం ఉంది, వెళ్ళు నాయనా అంది. అమ్మా, ఆయన ధీరుడు, శూరుడు, ఆయనకి ఏ ఆపద రాదు, ఆయన క్షణాలలో వస్తాడమ్మా అని చెప్పాడు. కానీ ఏమంటుంది? నీ మనసులో చెడు ఆలోచన ఉంది. ఓహో, నువ్వే ఆ లేడీని పంపించావా? నువ్వు పన్నిన పన్నాగమా? నా మీద నీకేమైనా పూర్తిగా అనడానికి లేదు. చూడండి ఎంత మాయ కప్పివేస్తుందో ఆవిడకి. అందుకే భార్యలు ఏమన్నా అంటే పాపం దానికి ఏదో పిచ్చిలే, అది పిచ్చిది అనుకోండి, అంతేగాని తప్పు పట్టదు. కొన్నిసార్లు తెలియక అమాయకంగా ప్రవర్తించేటువంటి వాడు. భరతుడు సాకేతము కొనెను వనవాసము కైకవల్లను రాముడు మరణించిన పిలప కామాత్ముడవై ప్రేమింప పన్నాగము పన్నియుంటివా పాపాత్మ ఇట చేరితివా. రామ, ఆ మాటలు వినడానికే బాలేదు. భరతుడు రాజ్యాన్ని లాక్కున్నాడు కైకవల్ల, నువ్వు రాముణ్ణి చంపి నన్ను అయ్యో అయ్యో
ఎంత మాటలు చూడండి. అసలు సీత ఇలా మాట్లాడుతుందని అనుకుంటామా? కానీ నిన్ను మట్టు దానను గాను నేను జత్తు నిమిషములోను ఇటులని శోకించెను సీత ఎదగలిగిన తాతము చేత అనుడులకు లక్ష్మణమూర్తి ఆత్మనొచ్చుకొనెబడెనాతి భూకంపము కలిగిన ఎటుల భూమి జాత కఠిన వాక్కులా. కఠినమైనటువంటి మాటలు మాట్లాడితే లక్ష్మణుడి యొక్క హృదయము భూమి చీల్చినట్టుగా చీలిపోయిందండి. అమ్మా అమ్మ అనే పదము తప్ప ఆయన నోటి నుండి ఇంతవరకు వేరే పదమే రాలేదు. అలాంటి లక్ష్మణమూర్తి హృదయముని రగుచు కన్నుల ఉదయించిన భాష్పదారల నాపలేప నక్షత్రుడయ్యే చూపులని కనపడవయ్యే కొంతవరకు ధైర్యము గొనెను సంతతోడ నిటుల పలికెను తనయునిగా నిన్ను చూచిన దయతో నన్ను మన్నించితివి అపాహచే దూషించితివి ఆత్రమున వెడలు మంటివి విపరీతము బుద్ధి వల్లను విధిగా నీతి నిర్ణయించును తరులారా యోగిరులారా దయజోడుము తాపసులారా గోదావరి కలుషహారిణి మా వదినను కూలి మిల్పడి వదలలేకపోవచుండెను మదిలో దుఃఖించుచుండెను లక్ష్మణుండు వెడలను గాంచి రావణుండు వేగమే పొంచి. అమ్మా అధైర్యంతో మాట్లాడుతున్నావు అన్నకేమైందో అనేటువంటి బాధతో తప్పితే నన్ను కొడుకుగా చూసావు కదా తల్లి. అన్నీ వదులుకొని మనం వనాల్లోకి వచ్చుంటున్నాం. నేను మీ వెంట వచ్చానని లక్ష్మణుడు అనట్లేదు. చూడండి ఎంత గొప్పవాడో. మనం అన్నీ వద్దనుకొని వచ్చాం వనాళ్ళకి. ఇప్పుడు ఆవేశం పడుతున్నావమ్మా, ఆ ఆవేశం మాను. కానీ నువ్వు అన్నావు కాబట్టి నేను అన్న కోసం పెడుతున్నాను. ఓ అడవి ప్రాంతంలో ఉండేటువంటి చెట్లు చేమలు గోదావరి తల్లి మా వదినను కాపాడండమ్మా. నేను అన్నజాడలుగా వెళ్తున్నాను, వదిన ఒంటరిగా ఉండి రక్షించండి అని లక్ష్మణ రేఖ గీచి వెళతాడు. అది దాటి రాకు. అందుకే ఇప్పుడు చీమలు అది దాటి సీతనన్న దాటింది కానీ లక్ష్మణ రేఖలు చీమలు దాటి దానికి అంత పేరు వచ్చింది. అలా లక్ష్మణుడు పక్కకు తప్పుకోవడం ఎవరొచ్చారు? రావణాసురుడు వచ్చాడు. ఆమెను పట్టుకొని పర్ణశాలలో భవతి భిక్షాందేహి అనుకుంటూ వెళ్తుంటే సార్ చూస్తున్నాడు, తొందరగా కంప్లీట్ చేయమన్నాడు. వాళ్ళని ఉందా మరి ఆయన మళ్ళీ నన్నే చూస్తున్నట్టు అనిపిస్తున్నాడు. భవతి భిక్షాందేహి అనుకుంటూ మునివేషం వేసినటువంటి ఆయన రావడం భూమిని పెకిలించి తీసుకువెళ్తాడు. ఇక్కడ సినిమాలలో చూసినట్టుగా చూపించినట్టుగా ఆయన ఆమెను బలవంతం చేయడము లాక్కుపోవడము ఎక్కడా చేయొచ్చు. అది చాలా నీచమైనటువంటిది. ఏ రామాయణంలో కూడా అలా రాయలేదు. ఆయన భూమిని పెకిలించి సీతాదేవిని తీసుకొని వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత శోకించి శోకించి లక్ష్మణుడు కూడా ఆమె అన్న మాటలకి కళ్ళు మాయ కప్పాయట. అంటే కనబడట్లేదట. ఏడ్చి ఏడ్చి కళ్ళు తుడుచుకొని లక్ష్మణ రేఖ గీచి వెళ్ళాడు. అది దాటకు మరి వచ్చారు అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు. వచ్చేసరికి చెల్లా చెదురుగా ఆ పర్ణశాల చెల్లా చెదురైపోయింది. భూమి అంతా కూడా ఒక గుంతలాగా తవ్వబడింది. ఎక్కడ చూసినా సీత జాడ లేదు. హా సీత, హా సీత, హా సీత, ఎక్కడ ఆమె జాడ కానరాలేదు. వగచి వగచి సొమ్మసిల్లి మారీచుడి కోసము వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన కూడా బాణాలకి హతుడయ్యాడు. అక్కడ బాణం వేశాడు, ఇక్కడ శోకం అనుభవిస్తున్నాడు రాముడు. పతి వియోగం, సతి వియోగం. అలా ఆయన వెతికి వెతికి వేసారి పడిపోతాడట, మూర్ఛ నొందుతాడట. అప్పుడు అన్న ధైర్యం చెప్తాడట,
అందరినీ సూర్య చంద్రులను ఆపేస్తానంటాడట. నా సీత నాకు దొరకట్లేదు కదా, ఈ సూర్య చంద్రులని ఆపేస్తాను అని శపించడానికి సిద్ధపడితే లక్ష్మణమూర్తి ఆపుతాడట. అన్నా నువ్వు చేస్తున్నది ఏం పని? సూర్యచంద్రుల్ని ఆపేస్తే చీకటైతుందన్నా, భూమి అల్లకల్లోలమైతుంది. వదిన ఎక్కడుందో అప్పుడు దొరికే అవకాశం కూడా లేదు, శాంతించన్నా. అంతే కదా, కోపస్తే ఆయన భూమిని అల్లకల్లోలం చేస్తానన్నప్పుడు ఎక్కడో ఒక చోట వదిన క్షేమంగా ఉంటుంది. ఆమె అవనిజ భూపుత్రిక, ఆమెకు ఎక్కడ అపాయం రాదన్నా అని నచ్చజెప్పి వెతుకులాటలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో మనకి ఇక్కడ అయోధ్యకాండ అయిపోయి కిష్కింధకాండకు వెళతాం. కిష్కింధకాండలో వాలి సుగ్రీవులని కలవడం, ఆ వాలి సుగ్రీవులిద్దరూ కూడా అన్నదమ్ములు అవ్వడం, అలా వాళ్ళకి బంటుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కలవడం, ఆయన ఈ రామ కార్యాన్ని సీతాదేవిని వెతుకులాటలో ముఖ్య పాత్రను వహిస్తాడు. దక్షిణం దిక్కు వెళ్ళింది సీత అని జటాయువు చెప్పడం, ఆ జటాయువు మరణిస్తే అంత్యకర్మలు రాముడు చేస్తాడు. చూడండి, రాముడు తండ్రికి చెయ్యలే, దశరథుడికి చేశాడా? లేడు కదా. కానీ ఎవరికి చేశాడు? జటాయువుకు చేస్తాడు. జటాయువు ఎవరంటే తండ్రికి స్నేహితుడు. చూడండి, మనం చచ్చిపోయినటువంటి వాళ్ళని ముట్టకూడదని, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని అనేక అపోహలు ఉంటాయి. అలాంటి కార్యక్రమానికి ముందుండి చేస్తే చాలా పుణ్యం వస్తుంది. కష్టంలో ఉండేటువంటి వాడికి కదా, మనం పెళ్లికి వెళ్ళకున్నా పర్వాలేదు, వాడికి ఉంది కాబట్టి వాడు పెళ్లి చేస్తున్నాడు. కానీ చావు కూడా పెళ్లి లాంటిదే అయిపోయింది. శ్రీశ్రీ చెప్పినట్లుగా చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్, సపాటు ఎటు లేదు పాటైనా పాడుగరు. చావులు కూడా వాళ్ళు అప్పుడే గుంజుకుంటారు పనివాళ్ళు, ఎవ్వడూ రాడు. ఆ ఇంట్లో పొయ్యి వెలిగించేటువంటి పరిస్థితి ఉందా లేదా తెలియదు. వచ్చిన చుట్టాలకి 4 మెతుకులు పెట్టేటువంటి అవస్థ వాడిదే కాదు. అందుకే మేము గజ్వేల్లో గాయత్రి మహిళా సంఘం అనేటువంటి ఒక 130 మందిని ఆడవాళ్ళందరినీ కూర్చుకొని మనిషికి 100 రూపాయలు సభ్యత్వంగా వేసుకొని ఆ అమౌంట్ని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మంత్లీ 500తో చిట్టి మొదలుపెట్టి మొదటి చిట్టిని అమ్మవారికి తీసిపెట్టి ఆ అమౌంట్ని ఎవరింట్లో అలాంటి కార్యం రావాలని రామరామ ఎవరు కోరుకోవద్దు, అందరూ సుభిక్షంగా ఉండాలి. కానీ ఇన్ కేస్ ఎవరింట్లోనైనా ఆపద వస్తే ఆ పూట భోజనాలు తెప్పించి పెట్టాలి అనేటువంటి సదుద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఇప్పటికీ అది 1,00,000 రూపాయలు డిపాజిట్ అయ్యి 1,00,000 రూపాయలు లక్షణంగా ఉన్నాయి. మిగతా ఏ దానికి కాదు, ప్రతిభా అవార్డులు అవి ఇవి అందరూ ఇస్తారు. కానీ ఇలాంటి కార్యక్రమాలకి ముందుండి ఆ కష్టం వచ్చిన రోజు ఆ ఇంట్లో తిండి పెట్టి చూడండి, భగవంతుడు మీ ఇంట్లో బియ్యానికి కొదవ లేకుండా చేస్తాడు. అలా ఆ యొక్క జటాయువుకి పుణ్యకర్మలు ఆచరించి పునీతుని చేసినటువంటి రాముడు అక్కడ కొడుకుగా కార్యక్రమాన్ని నిర్వహించాడు. మరి ఆంజనేయ స్వామి లంకను వెతుక్కుంటూ వెళ్తున్నాడు. రాముని భజించు భాగ, మళ్ళీ పార్వతీదేవి అడుగుతుందట, హిమ రాజధర రామ కథ తెలుపుమా, రామచంద్రుని లీల వివరింపుమా, నా జన్మమును సార్థకము సీయుమా, నాగహార సంశయము తీర్పుమా. సీత వెళ్ళిపోయిందా? అయ్యా ఎవరయ్యా ఆమెను పట్టుకొచ్చేది? అశక్తులు కదా రామలక్ష్మణులు. ఇప్పుడు చూడండి, వాళ్ళ అశక్తులే, శక్తియుక్తులు కాదు. 14 సంవత్సరాలు వనవాసానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు దేన్ని వాడుకోవడానికి లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, రాజకీయాలు లేవు, పైరవీలు లేవు. ఏ పైరవీలు వద్దు, ఏ పైరవీలు పనికిరావు. హాస్పిటల్ దగ్గరికి పోతే డాక్టర్ ఒక్కడే, ఆయన చెయ్యి వాడాలి, ఆయన ఇచ్చే ఇంజక్షన్ కావాలి, అంతేగాని అక్కడ ఏ పైరవీలు పనికి వస్తాయి? మా దగ్గర కోట్ల శ్రీమంతులు
విపరీతమైనటువంటి ల్యాండ్స్ ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఆయన కరోనా టైంలో ఆక్సిజన్ దొరకకుండా కొట్టుమిట్టాడుతుంటే భార్య అందరి కాళ్ళ మీద పడ్డదట, డాక్టర్ల కాళ్ళ మీద. నా ఆస్తులు రాసిస్తా, ఆక్సిజన్ పెట్టమంటే దొరకక ఆయన దొరికినా అక్కడికే రాసి పెట్టింది, మరణించాడు. ఇప్పుడు చెప్పండి ఏది మనతో వచ్చింది? ఉన్న రోజులు పాప కార్యాలే చేశాడట, చచ్చిపోతే ఒక్కడు కూడా పాపం అనలేదు. అయ్యో పాపం అనలే, మంచిగా పోయిండు, కరెక్ట్ కరోనా వాడి కోసమే వచ్చింది. అందుకే ఉన్నప్పుడే దానం ధర్మం అన్నీ చేసుకో. పుణ్యం కొద్దీ పురుషుడు, పూజ కొద్దీ పిల్లలు అంటారు. మనం ఎంత చేస్తే అంత మన పిల్లలకి దక్కుతుంది. అలా అలా ఆమె మళ్ళీ అడిగిందట, రాజధరా రామ కథ తెలుపుమా, రాముని భజించు భాగవతుని, రావణు చిన్నతమ్ముని గనుగొని, హనుమ చేరెను మారు రూపమున, ఆ విభీషణుడు ధరముతో గనా, రామదాసుండవనుచు మది నెంచెను, ప్రేమ భావము తోడ సేవించెను. లంకలోకి చేరాడు. ఎలా చేరాడట? మారు రూపంలో చేరాడు. హనుమ లంకా ప్రయాణం చేసేటప్పుడు అందరూ ఆయనను ఆగమంటారట. నువ్వు ఇలా వెళ్తున్నావు కదా మధ్య మధ్యంలో, ఒక్క నిమిషం ఆగమని ఆ సముద్ర దేవత వీళ్ళందరూ అడిగితే ఎక్కడ ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడట. ఎందుకు? నేను రామ కార్యం కోసం వెళ్తున్నాను. ఇక్కడ మీరు ఇచ్చేటువంటి అతిథి సత్కారాలన్నీ తిన్నానే అనుకోండి, రాత్రి కదా దయ కూడా తిన్నట్టుగా 12 అయింది. నాకు ఒక మాట మాట వీళ్ళందరూ వాళ్ళ ఒక గురుదక్షిణ అడగచ్చా? మాట కాదను, మాట కాదను. మా సిద్ధార్థ హై స్కూల్ ప్రిన్సిపల్ గారు ఎక్కడ ఉన్నారు? అది లేదు సార్, మాట కాదు సార్. నన్ను కేవలం ఎక్స్ప్రెస్ బస్ స్టాండ్ లో మాత్రమే దించాలి వాళ్ళు. నేను చాలా సెల్ఫ్ రెస్పెక్టెడ్ క్యాండిడేట్ సార్. నాకు నేనుగా ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను కార్యక్రమాలకు వెళ్తే కూడా మా ఆయనకి చాలా ఉంటుంది రావాలనుకని నాకు నేనుగా వెళ్ళేస్తున్నానని చెప్తాను. రాత్రి వేనన్న రావడం, అంజిరెడ్డి సార్ కారు పంపించడం, స్వామి అనే డ్రైవర్ రావడం, అందరినీ ముగ్గురిని ఇబ్బంది పెట్టారు. దయచేసి వాళ్ళని నన్ను కేవలం కొత్త బస్ స్టాండ్లో దించాను. నాకేమనిపిస్తుంది అంటే, నేను ఒక కార్యక్రమానికి వెళ్ళడం అంటే ఇంకొక కార్యక్రమం ఇలాంటివి ఒప్పుకోలేదు. వేరే వాళ్ళకి ఇబ్బంది పెడతాను అన్నప్పుడు నేను ఒప్పుకోను. కాబట్టి నేను మరిన్ని కార్యక్రమాలు చెయ్యాలి అంటే నన్ను ఇవాళ అలా మారు వేషంలో హనుమ లంకలో ప్రవేశించాడట. ఎలా వెళ్ళాడట అంటే దొడ్డిదారిన వెళ్ళాడట. మెయిన్ దారిలో వెళ్ళే వెనకాల దర్వాజ అంటారు కదా మన ఇంట్లో, అందుకే 2 దర్వాజలు ఉండేవి వెనకాల. మా అమ్మమ్మ వాళ్ళు పేదవాళ్ళు, మా నాన్న వాళ్ళు కొంచెం రిచ్. ముందు నుండి కూడా నేను ఆల్మోస్ట్ నేను పుట్టే వరకే మా ఇంట్లో అన్ని ఉన్నాయి వస్తువులు. మా అమ్మమ్మ వాళ్ళు అలా కాదు, చాలా పేదవాళ్ళు. వెనకాల దొడ్డి దర్వాజ ఉండేది. మేము పోయినాము అంటే పాపం మా మేనమామ ఆ దొడ్డిదారిని వెళ్ళి సామాన్ కొనుక్కొచ్చేది. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. వెనకాల దర్వాజ నుండి చక్కెర చాయ్ పత్త కొనుక్కొచ్చుడు, అల్లుడు వచ్చిండు అని చెప్పేసి వాళ్ళు అప్పట్లో సన్నరవ్వ తెచ్చుకొని ఉప్మా వేయాలంటే గగనం. ఆ దొడ్డి దర్వాజ గందుకే పెట్టిరేమో అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ ఆ దర్వాజ చూస్తే వాళ్ళ పేదరికం గుర్తొచ్చి నిజంగా మనుషులు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎందుగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 రోజులు మనసులో పట్టకపోనా, బాగున్నా మంచిగా ఉన్నోళ్ళవి. మా నాన్న టీచరు, వెల్ సెటిల్డ్, భూములు జాగలు అన్ని బాగుండేది. చాలా పద్ధతైన మనిషి, ఎలా వృధా పెట్టేవాడు కాదు. నేను కూడా అంతే అనమాట. కారు తీసుకొని రావచ్చు, డ్రైవర్ని పెట్టుకొని రావచ్చు, అవసరమా? భగవంతుడు ఇచ్చినటువంటి దానికి కొంత శ్రమ పడుతూ రావడం అలవాటు చేసుకుంటే బస్సులో ఎక్కితే నలుగురు ఏంటి అనేది తెలుస్తుంది, అనుకునే మాటలు తెలుస్తుంది, ప్రకృతి తెలుస్తుంది, అన్ని పద్ధతులు తెలుస్తాయి. సూర్యుడు అస్తమిస్తున్నటువంటి విషయాన్ని 2 రోజులు ఆయన మంచిగా చూస్తున్నాను. నిన్న ఇవాళ సూర్యుడు అస్తమించినటువంటి సంఘటనను బస్సులో నుండి వీక్షించిన, నాకు మళ్ళీ దొరకదు ఛాన్స్. అలా దొడ్డిదారిన ఎడమ కాలు లోపల పెట్టి పోయాడు. మంచి చేయాలనుకుంటే కుడి కాలు పెట్టి రావాలి, వాడి ఇల్లు నాశనం కావాలనుకుంటే ఎడమ కాలు పెట్టి రావాలి. ఇక మీరే ఆలోచించుకోండి. అలా ఆయన వెళ్ళాడు.
విభీషణుడు ఆయన ఇంటి ముందట రామ తారక మంత్రం కనబడిందంట. అందుకే మనం ప్రతి ఇంట్లో కూడా ఎంట్రన్స్ దగ్గర రామతారక మంత్రంని పేస్ట్ చేసుకోవాలి. రామరక్షా స్తోత్రం. అందుకే ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ జయరామ అయినా సరే మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అది ఉంటే దుష్ట శక్తులన్నీ అట్నుండటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు అలంకార వస్తువులన్నింటినీ అతికించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇది సాధ్యమైనంత వరకు అందరం కూడా ముఖద్వారం దగ్గర పెట్టుకోవాలి. యూట్యూబ్లలో చెప్పినట్టుగా ఏవేవో కాదు, ఇది ఒక్కటి చాలు. అలా ఆయనే విభీషణుడిని చూడడం, విభీషణుడు మంచి భక్తుడట. అప్పుడు అనిపించిందట, ఈ లంకలో మా వదిన సుభిక్షంగా ఉండుంటుంది. కానీ వెతుకుతున్నాడు, ఎక్కడ దొరకట్లేదు. ఇంతమందిని చూస్తున్నాడు, ఎర్ర చీర కట్టుకుందా, తెల్ల చీర కట్టుకుందా, ఆస్మాన్ చీర కట్టుకుందా, వదిన ఎక్కడుందని అందరు ఆడవాళ్ళను పరిశీలించి చూస్తున్నాడట. హిమశైల నందన రాజధరా రామ అసుర కాంతలు నిద్దురలు జందగా అర్ధరాత్రి దాటు చింపగా కారు చీకటి లోకమున గ్రమ్మెను తారలాకాశమున మెరిసెను సీతా సతీ చిత్త సదనమున చింతయే చితి రూపమై గ్రాలిన. చితి అంటే మీ అందరికీ తెలుసు, కట్టెలన్నింటినీ పేర్చి, అంటే శరీరం తొందరగా కాలదట. చూడండి, ఇది ఉట్టిదే. కానీ ఇంటోడికి ఎంత భయం చూడు, వాడు ఎక్కడ లేచి వస్తాడో. దీనికోసమా మనం 4 ATM కార్డులు, 5 బ్యాంక్ అకౌంట్లు, పిన్ నెంబర్లు, క్రెడిట్ కార్డులు. దిక్కుమాల జీవితం. చచ్చిపోతే టైర్ లేచి కాల వెళ్తున్నాడు. అది కూడా కాదు, వాడు ఎక్కడ లేచి వస్తాడో అని ఎలక్ట్రానిక్ మిషన్లో పడేస్తాడు. మనం చేయాల్సింది ఈ శరీరం ఉన్నప్పుడే అన్నింటినీ దారాదత్తం చేయాలి. స్వార్థం లేకుండా ఎవరు చేయమన్నారు, కానీ ఎంతో కొంత సేవాభావం ఉండాలి. అలా ఆమె చితిలాగా ఉందట. మది సీతాదేవి అర్థమవుతుందా? ఆమె ఎలా ఉందట? శోక దిశలు కన్నులను దాటెను నృక్కిన తను వ్యర్థమని తోచెను విభుని బాసిన తాప భారమున వేదన తలపోసే నీటిరునా ఓ నాథ శ్రీరామ నిన్ను బాసితి ఈ నాటితో తీరే మనసు కథతి జన్మ జన్మలలోన పతి ఊటకు సతి నయ్యదనీదు పద సేవకు అనుచుపెను శోకము పెళ్ళుబుగగా అవని జాసతి సంకటం మందగా కొంగును తన కంఠమున జుట్టెను కుములుచు మరణింపగా దలచెను. ఇవాళతో మన సుఖానికి వీడ్కోలు. జన్మ జన్మలకి మీరే నా భర్తగా రావాలని, నేను మీ పాద సేవకై సతిగా రావాలని వేడుకుంటున్నాను అంటూ ఆమె కొంగును మాత్రం ఇలా గొంతుకు చుట్టుకుంటుందంట. కొంగును తన కంఠమున జుట్టెను కుములుచు మరణింపగా దలచెను హనుమన్న గమనించి భయమందెను ఆలోచనము సేయగా గూనెను హృదయమందున ధైర్యమును నిలిపెను ఉదయింపకనొక ఊహ నిటు చేసెను ఆ నిషీధిని సుస్వరము తోడను ఆలాపనగ రామ కథ వాడిను. ఆ సంఘటన చూశాడట. కొంగు కట్టుకొని ఆమె మరణించడానికి సమీపిస్తుంది అని తెలిసి ఏం చెయ్యాలో పాల్పోవట్లేదు. వెళ్ళి ఆపమ్మ ఆపు 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 అంటే ఆపదు. నువ్వెవడినా
కాబట్టి ఏం చేశాడట, సుస్వరంగా రామకథని పాడడం మొదలు పెట్టాడట. ఎలా? ధరణినయోధ్యాపురాధీశుడు దశరథుడును రాజు సత్యాత్ముడు, ఆ మహాపతి నల్వురౌ పుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, అందరికగ్రజుడు శ్రీరాముడు, అమిత ధర్మ సత్య నయశీలుడు, అతనికి పితరాజ్య పద పట్టము, ఆన సల్పి కైకమ్మ ఆటంకం, తండ్రి ఆనతి భూమి శ్రీరాముడు, తరలి సీతమ్మ మరి తమ్ముడు, అతనికి నా ముగ్గురు పయనించిరి, హాయని పురజనులు విలపించిరి. రామకథ అంతా చెప్తున్నాడు, జరిగిన సంఘటన. నిన్నటి సీరియల్ చూడాలంటే ఇవాళ మళ్ళీ కొంచెం 5 నిమిషాలు ముందిస్తాడు వాడు, ఇవ్వకపోతే మళ్ళీ నిన్ను చూడని వాళ్ళకి అర్థం కాదు కదా. అలా రామకథనంతా చెబుతూ, అతనికి నా ముగ్గురు పయనించిరి, హాయని పురజనులు విలపించిరి, రామరహిత వేలవని జానకి, రావణుడు హరించే తన వీటకి. ముగ్గురు ఉన్నారు అనుకుంటుంటే సీతాదేవిని